వరంగల్లో చెత్తను తొలగించే రిక్షాలు, వాహనాలు అధికారుల నిర్లక్ష్యంతో మూలన పడుతున్నాయి. చిన్న చిన్న రిపేర్లు వచ్చిన రిక్షాలు, వాహనాలను బాగు చేయించకుండా పక్కన పెట్టారు. దాంతో సర్కారు సొమ్ము దుర్వినియోగమవుతోంది. మరోవైపు వాహనాలు లేకపోవడంతో చెత్త పేరుకుపోయి జనం ఇబ్బంది పడుతున్నారు. వరంగల్ బల్దియా పరిధిలో చెత్త సేకరణకు 490 బండ్లు ఉన్నాయి. ఇందులో 260 రిక్షాలు, 230 తోపుడు బండ్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు చిన్న రిపేర్లు రావడంతో బాగు చేయకుండా పక్కన పెట్టారు. అధికారులు పట్టించుకోకపోవడంతో వాహనాలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పు పట్టిపోతున్నాయి. వాహనాల మరమ్మతులు చేయాలని సిబ్బంది అనేకసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ప్రభుత్వం ఎంతో వెచ్చించి కొన్నటువంటి ప్రభుత్వ వాహనాలు కానీ రిపేర్ అవుతే ఎలాంటి మరమ్మతు చేయించకుండా చిన్న రిపేరింగ్కే దాన్ని మూలకు పడేసిన అధికారుల నిర్లక్ష్యం వలన ప్రజాధనం వృధా అవుతుంది. అధికారుల నిర్లక్ష్యం వలన వరంగల్ స్మార్ట్ సిటీ కాదు కదా, అసలు ఇంకా అభివృద్ధిలో ముందుకు కూడా పోదని నా అభిప్రాయం. ప్రభుత్వం వెంటనే వీటిని మరమ్మతుకై చర్యలు తీసుకోవాలి. రిక్షాలు, తోపుడు బండ్లు రిపేరుకు రావడంతో నగరంలో చెత్త సేకరణ నత్త నడకన సాగుతోంది. 3 రోజులకోసారి కూడా చెత్తను తీసుకెళ్లడం లేదంటున్నారు జనం. కాలనీల్లో చెత్త కుప్పలు పేరుకుపోయి రోగాల బారిన పడుతున్నామని చెబుతున్నారు. ఈగలు, దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. కానీ ఏ గలీలో చూసినా చెత్తా చెదారం పేరుకపోయి ఉన్నది. చిన్న చిన్న నూకుడు బండ్లతోటి మొదలు పెడితే పెద్ద పెద్ద డంపర్ల వరకు కూడా అన్ని మున్సిపాలిటీ ముందు వ్యర్థంగా పడి ఉన్నాయి. దీన్ని పక్కకు పడేసుడు, 4 నెలలు అయిన తర్వాత అవి తుప్పు పట్టిపోవడు, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. కాబట్టి దీని మీద మేయర్ గారైనా అందరూ కూడా చొరవ చూసుకొని ఈ గ్రీన్ సిటీ, క్లీన్ సిటీగా దీన్ని వినియోగంలో తీసుకురావాలి. పక్కకు పెట్టిన రిక్షాలు, తోపుడు బండ్లను త్వరలోనే రిపేర్ చేయిస్తామంటున్నారు అధికారులు. అయితే ముందు బజార్లో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు.